కల్వరి గిరిపైన మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు సూర్యుడు తన తేజస్సును కోల్పోయి దేశమంతటా చీకటి కమ్మిన ఆ భయంకరమైన సమయంలో సర్వసృష్టికర్త అయిన యేసు ప్రభువు నోట నుండి ఒక గంభీరమైన కేక వినిపించింది. అది వేదనతో కూడిన కేక, అది ఒంటరితనంతో నిండిన కేక. అదే శిలువపై యేసు పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని. ఏలీ ఏలీ లామా సబక్తా అనే మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. మత్తయి సువార్త 27:46లో వ్రాయబడింది. అసలు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడిని ఎందుకు విడిచిపెట్టాడు? ఎప్పుడూ నా తండ్రి అని పిలిచే యేసు ఇక్కడ నా దేవా అని ఎందుకు సంబోధించారు? ఈ ఒక్క మాట వెనుక దాగి ఉన్న అత్యంత లోతైన ఆత్మీయ రహస్యమేమిటి? చాలామంది ఈ మాటను కేవలం యేసు పడిన బాధగా మాత్రమే చూస్తారు. కాని ఈ మాట వెనుక పాప విమోచనకు, నిత్యజీవానికి ఉన్న సంబంధం గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. యేసు ప్రభువు శిలువపై పలికిన 4వ మాట కేవలం ఒక శారీరక బాధతో కూడిన కేక కాదు, ఇది ఆత్మ సంబంధమైన వేదన. దేవుడు అత్యంత పరిశుద్ధమైన దేవుడు. ఆ సమయంలో ప్రపంచం అంతటి పాపం అంటే గతం, వర్తమానం మరియు భవిష్యత్తులో మానవాళి చేసే ప్రతి పాపం నిష్కలంకుడైన యేసు ప్రభువుపై మోపబడింది. తండ్రి అయిన దేవుడు పాపాన్ని శిక్షించక తప్పదు. కుమారుడైన యేసు మన పాపభారమంతా మోస్తున్నప్పుడు పరిశుద్ధుడైన తండ్రి తన ముఖాన్ని కుమారుడి నుండి త్రిప్పుకోవాల్సి వచ్చింది. నిత్యత్వమంతా తండ్రితో కలిసి ఉన్న కుమారుడు ఆ ఒక్క క్షణం అనుభవించిన ఎడబాటు నరకయాతన కంటే ఘోరమైనది. మనల్ని దేవునితో కలపడానికి ఆయన దేవుని చేత విడిచిపెట్టబడ్డారు. మనం చేసిన అపరాధాలు, పాపాలు మనల్ని దేవుని నుండి దూరం చేశాయి. తిరిగి మరల దేవుడు మన చేతిని పట్టుకోవడానికి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువు చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. నిజంగా ఆలోచిస్తే యేసు ప్రభువు ఆ క్షణంలో ఎంతటి బాధను అనుభవించి ఉంటారు. తండ్రి తన చెయ్యి విడిచిపెట్టడం అనేది యేసు ప్రభువు అనుభవించిన అత్యంత కష్టమైన బాధ. దేవాతి దేవుడైన యేసు ప్రభువు మన పాపాల కొరకు ఆయన ఏ భూమి మీదికి వచ్చి మానవునిగా 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన యవ్వన రక్తాన్ని చిందించి మనకు రక్షణను ఇచ్చారు. ఆయన అనుభవించిన శిలువ శ్రమ అత్యంత ఘోరమైనది. ఆయన ఆ శిలువ మీద ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆయనను కొరడా దెబ్బలు కొట్టారు. అది ఎంతటి ఘోరమైన శిక్ష! ప్రతి కొరడా దెబ్బ ఆయన వీపుని చీల్చింది. పిడిగుద్దులు గుద్దారు, ముళ్ల కిరీటం పెట్టారు. ఒక దొంగ లేదా ఘోరమైన పాపాలు చేసిన వారిని బంధించినట్టు సంకెళ్లతో ఆయనను బంధించారు. ఆయన ముఖం ముద్ద ఉమ్మివేశారు. ఆయనను ఎంతగానో బాధపెట్టారు. ముఖం మీద ఉమ్మివేస్తే అసలు ఎవరైనా క్షమిస్తారా? ఇది అసలు ఎవరూ ఊహించలేనిది, భరించలేనిది. కాని ఆయనను అంతగా అవమానించి హింసించిన వారిని కూడా దేవుడు ఆనందంగా క్షమించరు. ఆయన శిలువ మీద పలికిన మొదటి మాట అదే. అంతగా బాధపెట్టినప్పటికీ ఆయన బాధపడలేదు. ఎందుకంటే ఆయనకు తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి. కాని ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టారో ఆ దుఃఖాన్ని, ఆ బాధని ఆయన తట్టుకోలేకపోయారు. తండ్రి మౌనంగా ఉండడం, ఆయన చెయ్యి విడిచిపెట్టడం ద్వారా జరిగిన ఆ ఆత్మీయ ఎడబాటను ఆయన భరించలేకపోయారు. ఈ మాట గురించి వేల సంవత్సరాల క్రితమే దావీదు ప్రవచించారు. ఆయన రాసిన 22వ కీర్తన యేసు ప్రభువు శిలువ శ్రమలను గుర్తుచేసింది. ప్రతి మాట యేసు ప్రభువు అనుభవించిన బాధను గుర్తుచేసేలా ఉంది. మెస్సీయి చేతులు, కాళ్ళు పొడవబడతాయని, ఆయన వస్త్రాల కోసం చీట్లు వేస్తారని స్పష్టంగా ఉంటుంది. శిలువపై నుండి యేసు ఈ మాట పలకడం ద్వారా చూడండి, ప్రవచనాలు నెరవేరుతున్నాయి, నేనే ఆ మెస్సీయును అని మౌనంగా సాక్ష్యమిచ్చారు. అసలు దావీదు ఆ కీర్తన రాసినప్పుడు రోమా సామ్రాజ్యంలో శిలువ శిక్ష అమలులోనే లేదు. అసలు శిక్ష ఉనికే లేదు. దేవుని వాక్యం నిన్న, నేడు, రేపు ఎన్నటికీ మారనిది. యేసు ప్రభువు అంతకు ముందు ప్రార్థనల్లో తండ్రి అని సంబోధించేవారు. కాని శిలువపై ఈ 4వ మాట పలికినప్పుడు మాత్రం నా దేవా అని పిలిచారు. ఎందుకంటే అక్కడ ఆయన ఒక కుమారుడిగా మాత్రమే కాదు, మానవాళి అంతటి తరపున ఒక పాప పరిహారార్థ బలిగా నిలబడ్డారు. ఆయన మన స్థానంలో నిలబడి ఒక సామాన్య పాపి దేవుని ముందు ఎలా నిలబడుతాడో ఆ స్థితిని అనుభవించారు. ఆయన విడిచిపెట్టడం వల్ల మనకు కలిగే లాభమేమిటంటే, ఇకపై ఏ విశ్వాసీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఏడవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మన తరపున ఆయన ఆ ఒంటరితనాన్ని భరించారు. నిన్ను ఏమాత్రమునూ విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అనే వాగ్దానాన్ని మనకు స్థిరపరిచారు. మనం చేసిన పాపాల ద్వారా మనం అనుభవించాల్సిన బాధ యేసు మన స్థానంలో ఉంది ఆయన భరించారు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మన కోసం ఎవరూ చెయ్యని త్యాగాన్ని ఆయన చేశారు. ఆయన మన కోసం ఇంత చేశారు, మనం ఆయనకు ఏమివ్వగలం? మన విరిగి నలిగిన మనస్సుతో మన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన కోసం ఇప్పటికైనా జీవిద్దాం.